డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కూడా చెప్పడంలో జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోవచ్చనే 12:50 చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు, బతికి అనే పద్ధతి అనే రాజకీయాలు కూడా కృషి గారు బతకాలి, కృషి గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే, వాస్తవంగా అన్ని జిల్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతుంది, అందరి బాధపడుతుంది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసిందని. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేది. ఎందుకంటే గన్మెన్ ఉంటే మందులు టైంకి ఇచ్చేది, తిమ్మడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా స్వీకరించి ఉదయం దాదాపు 6-7-5 బయలుదేరడం. ఇప్పటికే చాలామంది ఈ అంశానికి సంబంధించి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే పెద్ద కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం తెలంగాణ కోసమే తన రాజకీయాలు చేసినటువంటి ఒక వ్యక్తిగా, తెలంగాణ మీద అమితమైనటువంటి ప్రేమతో ఎప్పటికీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే వ్యక్తిగా పెద్ది ఒక గుర్తింపునైతే సాధించుకున్నారు. కాకపోతే తక్కువ వయసులోనే రాజకీయ అధికారాన్ని అనుభవించినటువంటి కొన్నేళ్లలోనే ఇలా ఆయన దూరం అవ్వడం, ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఎన్నో కలలు కని తెలంగాణ కోసం తెలంగాణని సాధించుకొని తెలంగాణలో అధికారంలో వచ్చి ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఇక కుటుంబాన్ని నిలబెట్టుకుందాం, రాష్ట్రం కోసం తెలంగాణ కోసం ఎంతో చేశాం కదా, కుటుంబాన్ని నిలబెట్టుకుందాం అనుకుని పెళ్లి చేసుకొని ఒక ఇల్లు కొనుక్కున్న కొద్ది రోజులకే చివరికి ఇలా ఆయన తుదిశ్వాస విడవడం, అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం చాలా కష్టమైనటువంటి సందర్భం. ఆయన అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఆయన కుటుంబం పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న వయసు 53 ఏళ్ల వయసు సుమారుగా. ఈ వయసులోనే ఆయన ఇలా అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఖచ్చితంగా జీర్ణించుకోలేని ఒక సందర్భం. అయితే కుటుంబానికి కొంత పార్టీ కూడా అండగా ఉంటుందంటూ ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆయన ఆగస్టు 6, 1974లో జన్మించారు. నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా, ప్రస్తుతం హన్మకొండ ప్రాంతం. నల్లబెల్లిలో పాఠశాల విద్య అక్కడే పూర్తి చేశారు. వరంగల్లో మహబూబియా పంచతన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్లో హీ వాజ్ వెరీ యాక్టివ్. 2014లో నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016-18 మధ్య తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన తండ్రి దివంగత రాజిరెడ్డి, భార్య స్వప్న, పిల్లలు, ఒక కుమారుడు నిదర్శన్ రెడ్డి, అలాగే ఒక కుమార్తె, చిన్న పిల్లలు. ఆయన వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. కాకపోతే తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ పట్ల ప్రేమతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నర్సంపేట నియోజకవర్గంలో ఆయన మంచి అభివృద్ధి పంథాన్ని అవలంబించారు, చేయగలిగినంత చేశారు. ఆ తక్కువ కాలంలోనే ఆయన అధికారంలో ఉన్నటువంటి ఆ 1 టర్మ్లోనే చాలా మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు. అండ్ పార్టీలో ఆయనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీల్లో ఎంతోమంది ప్రముఖులు పరమపదించారు. కానీ ఇలాంటి ఒక ఇంపార్టెన్స్, ఇలాంటి ఒక గుర్తింపు, కష్ట సమయంలో
ఆయనకి ఆయన కుటుంబానికి పార్టీకి తోడున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది మనకి ఆయన గుర్తింపు ఏ స్థాయిలో ఉంది అనేది. పెద్దగా పరుషంగా మాట్లాడే మనిషి కాదు, చాలా మృదు స్వభావి, చాలా సున్నితమైనటువంటి రాజకీయాలను నేర్పారు. అయితే రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేవి ఆయన చాలా ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఏనాడు పెద్దగా లైన్ క్రాస్ చేసినటువంటి సందర్భాలు లేవు. సో ఇప్పుడు ఆయన తదనంతర కార్యక్రమాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన స్వస్థలంలో ఆయన అభిమానుల కోసం పార్టీ కార్యకర్తల దర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ప్రముఖులందరూ కూడా చివరి చూపు కోసం ఆయన స్వస్థలానికి వెళ్ళబోతున్నారంటూ సమాచారం అందుతోంది. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఏం జరుగుతుంది, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేవి, ఏం మాట్లాడుతున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ మేము అందిస్తూ ఉంటాం. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది కామెంట్ చేస్తున్నారు రెస్ట్ ఇన్ పీస్ అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలా ఓం శాంతి అని చాలామంది పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించిన పెద్దిని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది. ఇప్పుడు చివరి క్షణం వరకు కూడా ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీరు మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఒక సాడ్ న్యూస్తో ఈరోజు మొదలు పెట్టాల్సి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. యశోదలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి పెద్ది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 12 గంటల 51 నిమిషాల సమయంలో పెద్ది తుది శ్వాస విడిచినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. పెద్ది మృతితో కన్నీరు మున్నీరు అవుతున్నారు అభిమానులు, కార్యకర్తలు, ఆయన కుటుంబం. గుండెపోటుతో 26న ఆసుపత్రిలో చేరారు పెద్ది. అమెరికా డాక్టర్ల సూచనలతో పెద్దికి అత్యాధునిక చికిత్స అందించారు. అయితే ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ఉదయం 5 గంటలకు పెద్దిని నర్సంపేటకు తరలించారు డాక్టర్స్. దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి ర్యాలీగా భౌతికాయాన్ని తరలించనున్నారు పార్టీ శ్రేణులు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఆయన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వార్త, ఆ విజువల్స్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొంత సున్నిత మనస్కులు చూడడానికి కష్టంగా ఉండొచ్చు, కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ